ఇక 6 నెలల్లో విద్యాశాఖలో ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇక అనకాపల్లి జిల్లా రాయవరం జెడ్పీ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రణాళికలతో ఆ శాఖలో ప్రక్షాళన జరుగుతోందన్నారు. పిల్లలకి టీచర్స్ కి మధ్య అవినాభావ సంబంధం ఉండాలని అన్నారు. ఇక విద్యార్థుల ఆరోగ్యంపైన విద్యాశాఖ అధికారులు కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. పిల్లలకు చదువులు చెప్పడం ఒక్కటే టీచర్స్ బాధ్యత కాకుండా వారి వ్యవహార శైలిని కూడా పరిశీలించాలని తెలిపారు. పిల్లలు గంజాయికి విపరీతంగా బానిసలవుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యార్థులు కూడా గంజాయి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరారు. అంతకుముందు హోంమంత్రి అనితను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఇక అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తార అనే విద్యార్థినికి మంత్రి అన్నం కలిపి తినిపించారు. బెల్ట్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే పిల్లలకి బాగా చెప్తారు ఒకే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు. కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదివే టీచర్స్ కనుక వాళ్ళ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ప్రైవేట్ స్కూల్లో చెప్పే వాళ్ళకి అంటే నేను ఎవరిని విమర్శించట్లా, గవర్నమెంట్ స్కూల్లో ఏ రకమైన స్టాఫ్ ఉంటారో చెప్పడానికి ఈ రోజు మీ అందరికీ చెప్పాలి. కాబట్టి బీఈడీలు చేసి రైట్ ట్రైనింగ్ అయ్యి పీసీ చేసుకొని ఒక పక్క వాళ్ళు రోజు రోజుకి చేస్తున్న మారుతున్న పాఠ్యాంశాలు బట్టి ట్రైనింగ్లు తీసుకొని ఓవరాల్ గా చెప్పాలంటే ఫుల్ ట్రైనింగ్ తో ఈ రోజు బయటకు వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పే పరిస్థితి కనిపిస్తాం. స్కూల్లో టీచర్స్ కూడా పిల్లలకి చెప్పే విధానం ఒకసారి మనం మామూలుగా ఆలోచించుకుంటే